రేటిగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అన్నమత ఉద్యోగస్తులపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైంది. టీటీడీలో 300 మంది అన్య మతస్థులు వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది. వీరిలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు టీటీడీలోనే పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. మొత్తం 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల్లోని కలెక్టర్లు, వసతి గృహ వార్డులు తదితరులు ఉన్నారు. త్వరలో మరింత మందిపై బదిలీ వేటు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఓవర్ టు యు. స్వప్న, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి సమస్య ఏంటంటే అన్య మతస్థులకు సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు ఇదే పెద్ద ఎత్తున గతంలో కూడా వివాదం నడిచింది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి అంటే రికార్డ్స్ ప్రకారం వాళ్ళు ఉద్యోగంలో చేరే సమయంలో వాళ్ళు హిందువులుగానే ఉంటారు. వాళ్ళు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. అంటే దాని తర్వాత అంటే పదవి బాధ్యతలు అంటే ఉద్యోగంలో చేరిన తర్వాత దాని తర్వాతనే ఈ రకమైనటువంటి అంటే వేరే రకాలైనటువంటి అన్ని మతస్థుల్లోకి మారిపోవడం దాన్నే విషయాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇది చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లు, రకరకాల రిపోర్ట్లు టీటీడీకి ఇచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాలక మండళ్లు కావచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి అధికారులు దీనిపైన ఎక్కడా కూడా దృష్టి పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ ఏదైనా సరే చర్యలు తీసుకుంటే అది రకరకాల ఇష్యూ వస్తాయనే ఉద్దేశంతోనే వాటన్నిటిని కూడా ఎన్ని నివేదికలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచి ప్రక్షాళన కొనసాగిస్తాను. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా కూడా తిరుమలలో వివాదాలు నడిచాయి. ఒకటి లడ్డు ప్రసాదాల విషయాల్లో కావచ్చు, లేదంటే దాని తర్వాత అన్న ప్రసాదాలు కావచ్చు, లేదంటే ఇట్లా శ్రీవాణి ట్రస్ట్, ఇట్లా రకరకాల ఏ అంశంలో కూడా అవినీతి జరిగింది. అదే విధంగానే ఇక్కడ అవినీతి జరగడానికి అన్ని మతస్థులకు సంబంధించిన ఉద్యోగులు, అధికారులు వీళ్ళ పాత్ర కూడా ఉందంటూ కూడా అప్పట్లో గతంలో ఎన్నో రకాల కామెంట్స్ చేయడం జరిగింది. దానికి బలం చేకూర్చే విధంగా కూడా మొన్న రెండో పాలక మండలి సమావేశంలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన విషయాలు చెప్పడం జరిగింది. అన్య మతస్థుల ఉద్యోగులుగా అంటే ఉద్యోగులు చేరే సమయంలో వాళ్ళు హిందువులు అయినప్పటికీ కూడా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రకరకాల విషయాల కోసం వాళ్ళు పెద్ద ఎత్తున ఈ విధంగా అన్య మతస్థులుగా మారిపోవడం జరిగింది. కానీ ఇవాళకి కూడా శ్రీవారికి సంబంధించిన భక్తులు సమర్పించే కానుకల ద్వారా వీళ్ళు నెల లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఆ స్వామివారికి అదేవిధంగా ఆ భక్తులకే వెన్నుపోటుకు వచ్చే రకంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నెయ్యికి సంబంధించినటువంటి ఏదో లడ్డు ప్రసాదాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదంటే అన్న ప్రసాదాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇట్లా ఏ అంశంలో కూడా అధికారులు ఇక్కడ సిబ్బంది పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇదే విషయాన్ని గతంలో టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా గతంలో ఉన్న అధికారులు ఎవరు కూడా పోపాన పోలేదు. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి తాము హిందువుల కోసమే ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు శ్రీవారికి సంబంధించినటువంటి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్వతహాగా వాళ్ళే ఉద్యోగానికి సంబంధించి వాళ్ళంటే రిటైర్మెంట్ అనేది తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వానికి సంబంధించి శాఖల్లోకి ఎక్కడైనా సరే వాళ్ళే సిఫారసు చేసుకుంటే మేము బదిలీ చేస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మేమే ఒకవేళ వాళ్ళకైనా అంటే దరఖాస్తు చేసుకోకపోతే భవిష్యత్తులో మేమే ఇక్కడి నుంచి మేము పంపించేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా ఒక రకంగా అలాంటి ఉద్యోగులందరికీ కూడా షాక్ పోయినట్టు పరిస్థితి. అందులో భాగంగా ఇవాళ 18 మంది అధికారులని, సిబ్బందిని 18 మందిని మొత్తం కూడా బదిలీ చేస్తూ వీళ్ళందరినీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా వాళ్ళకి ఒకటే ఆప్షన్, ఒకటి వాలంటీర్ రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఒక టీటీడీలో గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక సంచలన విషయంగానే మనం చెప్పొచ్చు. అదే మరోవైపు కోట్లాది మంది భక్తులు కూడా ఈ విషయాన్ని స్వాగతిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ గోపీనాథ్.